వాకింగ్‌లో రకరకాలు చెప్పుకుంటున్నాం గదండీ. అంటే వెనక్కి నడవాలి, పక్కకి నడవచ్చు, ఇలా నడవచ్చు. ఇలాంటివి కొన్ని చెప్పుకున్నాం మనం. ఈరోజు కొత్త కాన్సెప్ట్ అండి. అంటే ఆల్రెడీ ప్రపంచం అంతా గూడా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. ఆస్ట్రేలియాకి సంబంధించి ఒక గట్ హెల్త్ ఎక్స్పర్ట్ స్మిత్ అని చెప్పి ఒక ఆవిడ ఈ ఫాట్ వాకింగ్ అనే ట్రెండ్ని అబ్జర్వ్ చేశాను. నేను మా ఆయన మాకు 70 ఏళ్ళు అయినా కూడా ఈ ఫాట్ వాకింగ్ వల్ల చాలా చాలా బెనిఫిట్స్ కనబడుతున్నాయి అని చెప్పి పోస్ట్ చేస్తే ఇక దానికి రెస్పాండ్ అవుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న న్యూట్రిషనిస్టులు, ఎక్స్పర్ట్స్, డాక్టర్స్ అంతా కూడా సపోర్టివ్గా ఎస్ చాలా బాగుంది, ఇది కరెక్ట్, అవును నిజమే చేయొచ్చు అంటున్నారండి. ఈ ఫ్యాట్ వాకింగ్ ఏంటంటే FART. సిగ్గుపడకూడదు కొన్ని విషయాల గురించి. అపాన వాయువు అంటాం, బాంబులు అంటాం, తెలుగులో అచ్చ తెలుగులో పిత్తులు అంటాం కదండి. అంటే సౌండ్ వచ్చేస్తూ ఉంటుంది బ్యాక్ సైడ్ నుంచి. సో ఇది చెయ్యండి అని చెప్తున్నారండి. ఎందుకు అంటే భోజనం చేసిన తర్వాత కాస్త పొట్ట సెట్ అవ్వాలండి. మొత్తం అంతా కూడా మన ఆరోగ్యం మొత్తం కూడా పొట్ట చుట్టూ తిరుగుతోంది. ఆ పొట్టను పాడు చేసుకుంటున్నాం. మరి పొట్టలో గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది. మనం ఈ మధ్య కాలంలో ఏం చేస్తున్నాం, మంచి ఫైబర్ కూడా తీసుకుంటున్నాం కదా, మరి ఫైబర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఒకటి అది బయటికి పోవాలి కాబట్టి భోజనం చేసిన వెంటనేనండి 5-10 నిమిషాల లోపే, గంట 2 గంటల తర్వాత అయితే మళ్ళీ ఉపయోగం లేదు. అప్పటికే గ్లూకోజ్ రెడీ అయిపోతుంది, రిలీజ్ అయిపోతూ ఉంటుంది. వెంటనే నడవండి అంటున్నారు. అలాగని పొలోమని గంట 2 గంటలు నడవలసిన అవసరం లేదు. గుర్తుంచుకోండి, 5, 10, 15 నిమిషాలు చాలు. వేగంగా కూడా నడవలసిన లేదు. ఆ కబురు ఈ కబురు చెప్పుకుంటూ లేకపోతే నచ్చిన వాళ్ళతో ఫోన్ మాట్లాడుకుంటూ కూడా నడిచినా కానీ సరిపోతుంది అంటున్నారు. సో అసలు ఫాస్ట్ వాకింగే చేయాలా అంటే ఆ గ్యాస్ వదులుతూ చేయాలా అనేది కాదు నా ఉద్దేశం. నడిచే క్రమంలో అది వస్తుంది కాబట్టి ఆ పేరు పెట్టారు సరదాగా, అంతే, అంతకు మించి ఏమీ లేదు. కానీ నడవాలి అనుకున్నప్పుడు ఇప్పుడు నేను నడుస్తున్నాను, ఉదయాన్నే ఖాళీ కడుపుతో నడుస్తున్నాను కదా. దీనికంటే కూడా బెస్ట్ ఏంటి అంటే 4 టైమ్స్ బెస్ట్ అండి, 1-2 కాదు. తిన్న తర్వాత నడవటం. మన వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు దాకా ఒక అలవాటు చేసేసారు. ఏంటి, తిన్న తర్వాత ఆ చేస్తానంటావు, ఇచ్చేస్తానంటావు, నడుస్తానంటావు, నీకు బుద్ధి లేదా, బుర్ర లేదా అని చెప్పి పెద్దవాళ్ళు తిడుతూ ఉంటారు. మీకు తెలుసండి దాని వెనకాల బలమైన పనులు, బరువైన పనులు చేస్తే ఇబ్బంది అవుతుందని అలా అని చెప్పారు తప్పించి లైట్గా నడవండి, కొద్దిగా నడవండి అని ఎవరు చెప్పినా కానీ అదే చెప్తున్నారండి. సో మీరు భోజనం చేసిన తర్వాత అది ఉదయమా, మధ్యాహ్నమా, సాయంత్రమా, ఎక్కువ మందికి సాయంత్రం అవకాశం ఉంటుంది. పగలు నడిచే పరిస్థితి ఉండదు కదండి, ఎండ ఎక్కువ కాబట్టి. సో మరి సాయంత్రం ఏమో హెవీగా తింటున్నారు కొంతమంది. ఆ హెవీగా తింటాన్ని తగ్గించి లైట్గా తింటూ, వీలైనంత త్వరగా తింటూ, ఆ తిన్న తర్వాత 4 అడుగులు వేస్తే అంతా మంచి జరుగుద్ది. పొట్టకు మంచి జరిగితే చాలండి, ఓవరాల్గా జీవితానికే మంచి జరుగుద్ది, అందరికీ మంచి జరుగుద్ది. మీ ఎక్స్పీరియన్స్ కూడా కామెంట్లో చెప్పండి. ముందైతే ఫాలో చేయండి.